సిద్దిపేట దుబ్బాక డిపోలను అభివృద్ధి చేస్తామని ఒక కుటుంబంలా సిబ్బంది అందరం పనిచేస్తూ ప్రజలకు ఆర్టీసీ సేవలు అందిస్తామని నూతనంగా డిపో మేనేజర్ రఘు తెలిపారు. సిద్దిపేట డిపోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెల 6న భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి వెళ్లలేని భక్తులకు ఇళ్ల వద్దనే రాములోరి తలంబ్రాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రీసెంట్గా కాచిగూడ డిపో నుంచి బదిలీపై సోమవారం అంటే 24వ తారీఖున మన సిద్దిపేట డిపోలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గత 10 ఏళ్ళుగా నేను డిపో మేనేజర్గా చేస్తున్నాను. ఆర్టీసీలో 35 ఏళ్ళ జర్నీ నాది. 91లో జాయిన్ అయ్యాను. 2025 అనేక డిపోలలో సూపర్వైజర్గా పనిచేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీలో చాలామంది పదోన్నతులు ఇచ్చారు. అందులో భాగంగా నాకు కూడా డిపో మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చి మొదటగా భూపాలపల్లి డిపోలో 3 సంవత్సరాలు డిఎంగా చేశాను. ఆ తర్వాత ట్రాన్స్ఫర్పై యాదగిరిగుట్టలో 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత హైతనగర్ డిపోలో 2.5 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత కాచిగూడ డిపోలో 1.5 ఇయర్ డిపో మేనేజర్గా చేశాను. బదిలీపై మన సిద్దిపేట డిపో రావడం జరిగింది. మరి సిద్దిపేట డిపో అనగానే ఒక ప్రాముఖ్యత గల జిల్లా ఇది, సిద్దిపేట జిల్లా. మరి ఇంత మంచి ప్రాముఖ్యత గల జిల్లాలో పనిచేయటము నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువైనది. ఇందులో భాగంగా ప్రజలను, ప్యాసింజర్స్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా శాశక్తులా పనిచేస్తూ ఇటుపక్క సిద్దిపేట డిపో ప్రాంతవాసులకు, అటుపక్క దుబ్బాక ప్రాంతవాసులకు మేలైన సౌకర్యం కలుగజేసుకుంటూ మరి 2 డిపోలు కలిపి సుమారుగా 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 350 మంది సిద్దిపేట డిపోలో, 150 మంది ఎంప్లాయీస్ కాచిగూడ డిపోలో పనిచేస్తూ ఉన్నారు. దుబ్బాక డిపోలో పనిచేస్తూ ఉన్నారు. వీరందరికి కూడా ఒక పెద్ద కుటుంబంలాగా పెద్దన్న పాత్ర పోషిస్తూ కార్మికులకి శ్రేయస్సు కోసం కృషి చేస్తాను. అదేవిధంగా మరి ఈ సిద్దిపేట ఏదైతే ఉందో రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఇటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇటు పొలిటికల్గా ఉన్న రాజకీయంగా కూడా ఇక్కడ చాలా చైతన్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా మీడియా కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇక్కడ రోడ్డు చూస్తే గత 4 రోజులుగా కొన్ని ప్రాంతాలు తిరగడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ రోడ్ సిస్టమ్ చాలా బాగుంది. గ్రీనరీ ఉన్నది, పంట పొలాలు ఉన్నవి, చక్కగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి రవాణా పరంగా కూడా చక్కటి సహాయం ఆర్టీసీ పరంగా చేసి సిద్దిపేట డిపోకి, అటు దుబ్బాక డిపోకి మంచి పేరు తీసుకొస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత కొన్ని సంవత్సరాలుగా భద్రాచలం శ్రీరామచంద్రుని సీతారాముల తలంబ్రాలు అక్కడికి ఎవరైతే కళ్యాణానికి వెళ్ళలేకపోతారో ఆ యొక్క ముత్యాల తలంబ్రాలని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత ఆర్టీసీ తీసుకుంది. ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా ప్రజలకు ఇంటింటికే ఆ ముత్యాల తలంబ్రాలని తీసుకొచ్చే బాధ్యత మా యొక్క సజ్జనార్ సార్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పబ్లిష్ చేస్తూ ఉన్నాము. ముందుగానే తెలియజేస్తూ ఉన్నాము. ఆ ముత్యాల తలంబ్రాలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి హౌస్ అడ్రస్కి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ఆర్టీసీ కార్గో సర్వీస్ తీసుకుంటుంది. ఒక్కొక్క ప్యాకెట్ 151 రూపాయలు ఒక ప్యాకెట్. ఎన్ని ప్యాకెట్లైనా బుక్ చేసుకోవచ్చు. తన బంధువర్గానికి కానీ, స్నేహితులకు కానీ ఎవరికైనా బుక్ చేసుకొని తద్వారా ఇవ్వచ్చు. ఈ ముత్యాల